వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ వాయిస్, చాలా క్లారిటీతో, విత్ సబ్జెక్టు చాలా నీట్గా, బలంగా వినిపించే వాయిస్ ఎవరంటే టక్కని ఎవరైనా చెప్పే పేరు పేర్ని నాని గారు. పేర్ని నాని గారు. సో పేర్ని నాని గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఒక గిఫ్ట్ పంపించింది. ఆయనకు డైరెక్ట్ అంటే ఆయనకు సంబంధం లేని కేసు అనాలా, బట్ ఆయనకు ముడిపడి ఉన్న కేసు అనుకోండి. అంటే వాళ్ళ భార్య గారి పేరు మీద ఏదైతే కేసు ఫైల్ అయిందో ఆ విషయంలో ఈరోజు ఆయన ఇంటికి నోటీసులు పంపించారో, ఆయన ఇంటి తలుపు మీద నోటీసులు అంటించారు. మధ్యాహ్నం 2 గంటలోగా ఆయన వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా విచారణకు రావాలి అని చెప్పి పోలీసులు. సో ఈరోజు పేర్ని నాని గారి బర్త్డే. విష్ హ్యాపీ బర్త్డే పేర్ని నాని గారు. అండ్ చంద్రబాబు గారి సర్కార్ నుంచి గిఫ్ట్ అందుకున్నారు. మరి వెళ్ళి విచారణకి వెళ్తారా? వీళ్ళ దగ్గర ఏమేమి సమాచారం ఉంటే ఆ సమాచారం కూడా ఇవ్వాలన్నారట. అంటే వాళ్ళ భార్య గారి పేరు మీద ఒక గోడౌన్ ఉంటే అందులో ఏవో అవకతవకలు జరిగాయని చెప్పి, ఏదో 90 లక్షల రూపాయలకు సంబంధించి ఏవో అవకతవకలు జరిగాయని, ఆ డబ్బు కట్టేశాము విత్ ఫైన్ తోటి అని అంటూ ఉన్నారు. ఓవరాల్గా నా దగ్గర అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వాళ్ళ గోడౌన్లో ఏవో అవకతవకలు జరిగాయని చెప్పి కేసు ఫైల్ అయింది. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లేదు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు, మీ దగ్గర ఉన్న రికార్డ్స్ తీసుకొని విచారణకు రండి అని పేర్ని నాని గారిని, వాళ్ళ కొడుకు పేర్ని కిట్టును పోలీసులు, అది కూడా మధ్యాహ్నం 2 గంటలకు రండి అని వాళ్ళ డోర్ మీద నోటీసులు ఎత్తికిచ్చినట్టున్నారు. పుట్టినరోజు నాడు ఒక గిఫ్ట్ డెలివర్ చేసిన నోటీసులు డోర్ మీద అతికిచ్చి వెళ్ళినట్లయితే ఉన్నారు. ఎనీహౌ, మరి ఈ విషయంలో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులు అంటే ఏం సమాచారాన్ని కోరుతూ ఉన్నారో, వీళ్ళు ఏం సమాచారం ఇస్తారో, అండ్ ఓవరాల్గా వీళ్ళ భార్య గారితో ముడిపడి ఉన్నటువంటి కేసు కాబట్టి ఇది ఫైనల్గా ఎలాంటి టర్న్ తీసుకొని ఎక్కడికి వెళ్తుందో చూడాలి మరి.